ఇంగ్లీష్ నేర్చుకుని అనర్గళంగా మాట్లాడాలనుకుంటున్నారా? అయితే వెంటనే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఆషాఢంలో కొత్తగా పెళ్ళైన వధూవరులు ఒక ఇంట్లో ఉండకూడదని చెప్తుంటారు. అలానే అత్తాకోడలు కూడా గుమ్మాలు దాటకూడదని, అల్లుడు అత్తయ్య కూడా గుమ్మాలు దాటకూడదు, ఇలాంటివి వింటూ ఉంటాం కదా. దీనికి ఏదైనా ముఖ్యమైన కారణం ఏమైనా ఉందంటారా? రెండు కారణాలు ఉన్నాయి. అది ఈ రోజులకు సంబంధించింది ఒక కారణం కదా. కావును, ఒక కారణం ఈ రోజులకు కూడా సంబంధించింది, ఓ కారణం పాతకాలానికి సంబంధించింది. జ్యేష్ఠ మాసంలో వివాహం అయింది, ఆషాఢ మాసంలో భార్యాభర్త ఒక దగ్గరే ఉన్నారు. అమ్మాయికి ఆషాఢంలో నెల తప్పితే ఎప్పుడు డెలివరీ అవుతుంది? మంచి వేసం కాలంలో పురుడు వస్తుంది. పెళ్ళైన నెల 2 నెలల్లో కన్సీవ్ అవ్వడం సహజమైన సంగతే కదా. అంత నిండు వేసవి కాలంలో రోహిణి కార్తెల్లో పురుళ్ళు వస్తే పిల్లలు తట్టుకోలేరని ఈ నెల సెపరేట్ చేస్తారు, చేసేవాళ్ళు పాత రోజుల్లో. అసలు పద్ధతి, ప్రధానమైన ఆలోచన అదొకటి. సైన్స్ అంతే. ఇది ఇప్పటిలాగా మనకి ఏసీలు ఉన్నాయి, బోసీలు ఉన్నాయి, అవన్నీ అప్పుడెక్కడ ఏసీలు, కూలర్లు, ఇంకోటి ఇంకేమీ లేవు. ప్లానింగ్తో వెళ్తుంది కదా, ప్లానింగ్తో వెళ్ళిపోతుంది. తర్వాత ఆషాఢం తర్వాత వచ్చే శ్రావణము నోముల కాలం. భార్యాభర్త అంతా ఎంతసేపు కలిసి ఉండడానికి అంత పెద్ద అవకాశం ఉండదు. పూజలన్నీ, పునస్కారాలని, ఉపవాసాలని ఉంటాయి, అప్పుడప్పుడు కలుస్తారు, పర్వాలేదు. తర్వాత మెల్లిగా ఆషాఢం, శ్రావణం చివరిలో ఎప్పుడైనా కన్సీవ్ అయినా ఎండాకాలం వెళ్ళిపోయే దశలో అంత నిండు వేసవి కాకుండా ఉంటుంది అని ఇదొక ప్లాన్ ప్రకారం చేసేవాళ్ళు. దీనికి కొంతమందికి శ్రావణంలో పెళ్ళైంది. ఈ శ్రావణంలో పెళ్ళైతే ఆషాఢం నాటికి ఇంచుమించుగా అమ్మాయి ప్రెగ్నెన్సీతోటే ఉంటుంది. అయినా కూడా భార్యాభర్త ఓ చోట ఉండకూడదని సెపరేట్ చేస్తుంటారు. ఇది నియమం ఏర్పరిచినప్పుడు ఇందుకు అని చెప్పలేదు, శాసించారు. నియమాలు ఎప్పుడు శాసనంగానే ఉంటాయి కదా, లేకపోతే అమెండ్మెంట్లు ఉంటాయి దానికి. నో అంటే నోనే చేశారు. నో చెయ్యకపోతే వీళ్ళు వినరు. కాబట్టి శ్రావణపు 3వ రోజున పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ ఆషాఢం, శ్రావణం తర్వాత ఏముంది, సంవత్సరం తిరిగిపోతుంది. 5-6 నెలలు, 8 నెలలు, 9 నెలల ప్రెగ్నెన్సీలు కూడా ఉంటాయి. భార్యాభర్త ఏడాది లోపల ఓ చోట ఉండకూడదని వాళ్ళని సెపరేట్ చేసుకుంటూ ఉంటాం. ఆ నియమాన్ని అన్ని చోట్ల పెడతాం. పూర్వపు నియమం, పల్లెటూరు నియమం ఒకటి ఏం చెప్తారంటే, ప్రధానంగా ఇదివరకంతా వ్యవసాయ ఆధారితమైన జీవితాలు మనవి. అవును. ఈ తొలకరి జల్లులు పడేసరికల్లా భార్యాభర్త ఎంతసేపు కులాసాగా ఉంటామంటే కుదరదు. అప్పుడు పని చేసుకోవాల్సిన రోజులవి. నాట్లేయటం, పొలాల దగ్గర తిరగటం, సీరియస్గా పని చెయ్యాలి. ఆడపిల్లలు అత్తారిళ్లలో ఉంటే భర్తలతో కులాసాగా ఉంటారు. అదే వీళ్ళు పుట్టింటికి వెళ్ళిపోయారనుకో, అయ్యో నాన్న కోతలు ఊడుపులకు వెళ్ళాడు, నాట్లకు వెళ్ళాడు అని చెప్పి నాన్న కోసం వంటలు వండి పనులు చేస్తారు. భర్తల దగ్గర ఉంటే అలా ఎందుకు ఉంటుంది? కాస్త జల్లుబడేసరికల్లా భార్యాభర్త పావురాలు జంటలాగా గదిలోకి వెళ్దామనిపిస్తుంది. కబుర్లు వస్తాయి, కులాసా వస్తుంది, రిలాక్స్ అయిపోవాలన్న ధోరణి ఉంటుంది. పుట్టింట్లో ఉంటే అలా ఉండదు చూడు, ఆ తేడా ఉంటుంది కదా. అందుకని అమ్మాయిని గడప దాటిచ్చేసి పుట్టింట్లో అట్టపెట్టేవాళ్ళు. తొలి సంవత్సరమే ఈ సరదా ఉంటుంది. 2వ ఏడాదికి ఓ చంటిపిల్ల, వెంటిపిల్ల ఎవరో ఒకళ్ళు వచ్చేస్తారు, కనీసం ప్రెగ్నెన్సీయో. అవునా, ఇది వరకటి కాలం కదా. అందుకని మొదటి సంవత్సరం ఇట్లా వ్యవసాయదారుల ఇళ్లలో ఉండకూడదు. వ్యవసాయం వేరు, వ్యాపారం వేరు. ఎవరికైనా సరే ఒకటే నియమం పెట్టేస్తే గొడవ లేకుండా ఉంటుందని ఈ గట్టి నియమాన్ని ఏర్పరిచారు. మనం చాలా మానేస్తాం జయ్య. పెళ్ళిళ్ళలో ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు అని మానేస్తాం. అవును. కానీ వీటిని మాత్రం పెట్టుకుంటాం కొన్ని. అవును. ఆషాఢం మాత్రం బాగా ఫాలో అవుతారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, మీరు అన్నట్లుగా. ఏవో కొన్ని ఉంటాయి భయాలు, అనుమానాలతోటి. ఏదైనా కలిస్తే భార్యాభర్త ఏదో పిల్లలు సరిగా పుట్టరని ఆ భయాలు ఉంటాయి. అలాంటిది కాదు, నిండు వేసవిలో డెలివరీలు అవుతాయని, తర్వాత ఇలా అవుతుందని. ఇందులో అత్త కోడళ్ళు, అత్త అల్లుడు గడప దాటకూడదు కాదు, ముఖ్యంగా భార్యాభర్తకి మెయిన్. దీన్ని ఏం చేశారంటే క్రమంగా కాలక్రమంలో ఎవరి ఐడియాలజీ వాళ్ళు పెడతారు కదా. అత్త అల్లుడు గడప దాటితే అత్తకి మారకం లేదా అల్లుడికి ఏదో అవుతుంది, అలాంటి భయపెట్టింది వినం కదా మనం. మనం వినకపోవడం అనేది చాలా పెద్ద ఇష్యూ. అందుకని ఏం చేసేవాళ్ళు, వచ్చి పుట్టింటి వాళ్ళు ఆషాఢం వస్తూనే అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళు అల్లుడికి ఆషాఢ పట్టి ఇచ్చేవాళ్ళు. పెళ్ళాన్ని తీసుకెళ్ళిపోతున్నారని అల్లుడు అలక్కండా ఆషాఢ పట్టి ఏదో అల్లుడికి ఓ వస్తువులు కొనిపెట్టడము, సామాన్లు కొనిపెట్టడం, సరదా ఏదో ఓ సైకిల్ కొనిపెట్టేవాళ్ళు. పాత రోజుల్లో చదువుకునే అల్లుళ్ళు అయితే చదువుకునేవాళ్ళు కదా. పెళ్ళిళ్ళు అయ్యాక కూడా, ఇప్పుడు మానేసాం కానీ ఇప్పుడు అన్నీ సెటిల్ అయితే కానీ పెళ్లి చేసుకోకూడదు. అప్పుడేముంది, పెళ్ళిళ్ళు చిన్నప్పుడు చేసేవాళ్ళు, అబ్బాయిలు చదువుకుంటూ ఉండేవాళ్ళు, అమ్మాయి పుట్టింట్లో ఉంటూ ఉండేది, సెలవులకు వచ్చేవాళ్ళు. నిజంగా అలా జరిగేది జయ.
పెళ్ళిళ్ళు అయ్యాక చదువుకున్న వాళ్ళు ఇప్పుడు మా పెద్ద బావలే ఉన్నారు అట్లా, అలాగే చదువుకునేవాళ్ళు. అబ్బాయి సెలవులప్పుడు వచ్చేవాడు, ఒకసారి అమ్మ వాళ్ళకి వెళ్ళి కనబడి తర్వాత అత్తారింటికి వెళ్ళేవాడు, లేదా అబ్బాయి సెలవులకు వస్తాడు అమ్మాయిని పంపండి అంటే కోడలు వచ్చి ఇప్పుడు అత్తారింట్లో ఉండేది. అలా ఉండేది. అసలు మీకు ఊహకు కూడా రాదు అట్లాంటిది. అమ్మ నాన్ననే పోషించుకునేవాళ్ళు పిల్లల్ని. పెళ్ళైనా కూడా మరి పెళ్ళైనా అంటే పెళ్ళి నీకు 10 ఏళ్లకే పెళ్లి చేస్తే పోషించకేం చేస్తారు చిన్నపిల్లాన్ని? అత్తవారింటికి ఏం పంపుతారు పాపం? ఎలా పంపిస్తారు? పిల్లని పోషించుకునేవాళ్ళు, అల్లుడిని పోషించుకునేవాళ్ళు, అల్లుడి చదువుకి డబ్బులు పంపించేవాళ్ళు, లేదా తండ్రులే పిల్లల సెటిల్మెంట్ అంతా అయ్యేదాకా నాన్నలే చూసుకునేవాళ్ళు. ఎన్ని మార్పులు వచ్చాయి రమ్మగారు? చాలా మారిపోయింది. అసలు మీకు ఊహకు కూడా రాదు. అది మీకు తెలియదు కదా. నాకు తెలుసు పెళ్ళిళ్ళు అయ్యాక కూడా చదువుకున్న మా కజిన్ బ్రదర్స్ని నేను చూశాను బాగా చిన్నప్పుడు. ఇప్పుడు చదువుకొని సెటిల్ అయ్యాక అప్పుడు కాపురానికి పంపించేవాళ్ళండి. అంతే, కాపురాలకి పంపడం అంటే ఒక ప్రత్యేకమైన వ్యవహారం అది. అబ్బాయి చదువు అయ్యాక వారు ఏదైనా ఉద్యోగంలో ప్రవేశిస్తానో, లేదా ఉద్యోగాలు లేవు పౌరోహిత్యము, అబ్బాయి చదువంతా అయ్యేదాకా పిల్లల్ని పుట్టింట్లో ఉంచేవాళ్ళు. అప్పుడప్పుడు పండగలప్పుడు అప్పుడు పంపేవాళ్ళు, ఏదైనా అనధ్యయనాలు అవి ఉంటే పంపించేవాళ్ళు. చుట్టపు చూపుగా వెళ్ళి రావటమే అంతే. ఇలా ఎంతసేపు మొగుడు పెళ్ళాం ఒక దగ్గరే ఉండటం పాత రోజుల్లో ఉండేది కాదు. చాలా కాలం సపరేట్గానే ఉండేవాళ్ళు. కాదు రమ్మగారు, ఇవాళ రేపు పెళ్ళి కాకముందే ఇల్లు చూసుకొని అన్నీ కొనుక్కొని అప్పుడు పెళ్ళి అవుతుంది. పైగా ఇప్పుడు అత్తగారు లేకపోతే భార్యాభర్త ఒక చోట ఉండొచ్చు ఆషాఢంలో అన్నది కూడా ఒకటి వచ్చింది. అవునండి, అవును. అసలు అది పెట్టింది ఎందుకంటే ఇందుకు, అందులో అత్తగారికి ఏ సంబంధము లేదు. అత్తగారికి మారకాలు అవి లేవు. ఓన్లీ భార్యాభర్తలకు అత్త కోడళ్ళు, అత్త అల్లుడు కాదు, వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించిన వ్యవహారమే ఇది. కానీ కొన్ని మన ఇష్టానుసారంగా భలే మన వీలు వెంబడి మార్చేసుకుంటాం. పిల్లలు బొంబాయిలో ఉంటారు, ఆషాఢం అయితే ఏమిటి వాళ్ళ అత్తగారు వాళ్ళతో ఉండదుగా, వాళ్ళిద్దరు అక్కడే కలిసి ఉంటారంటారు. అవును అవును, ఉద్యోగాలు చేసే వాళ్ళని కూడా ఇలాగే మాట్లాడుకుంటారు. మనకు ప్రధానమైంది ఈ పాయింట్. ఓకే, తర్వాత మన ఇష్టం. ఆచారం అయితే అలా చెప్పబడింది, మన పద్ధతి. ఇప్పుడు ఇది ఎందుకు అనే దానికి ఆన్సర్ చెప్పాను, తర్వాత మన ఇష్టమే కదా జయ. అంతే కదండి. ఇప్పుడు ఒక ప్లాన్ చేసుకొని ఇప్పుడు ప్రెగ్నెన్సీ తెచ్చుకుందాము అనుకొని ముందుగా ప్రీ ప్లాన్డ్గా వెళ్తున్నారు కదా. ఇప్పుడు ప్లాన్ వేరు. 3 ఏళ్ళు ప్లాన్ చేస్తాం, తర్వాత పిల్లల్ని కంటాం, లేదా పెళ్ళైన ఏడాది లోపలే పిల్లలు కావాలి, లేకపోతే కెరీర్ అంతా అయ్యాక చేస్తాం, 5 years తర్వాత ప్లాన్ చేస్తాము. అంతా ప్లానింగే కదా. పాత రోజుల్లో ఇలా ఎక్కడ ఉండేది? అప్పుడు పెట్టిన నియమం కదా. దాంట్లో నుంచి ఆషాఢం అల్లుడు అలాంటి సినిమాలు కూడా, కథలు కూడా ఉంటూ ఉండేవి ఇది వరకు. ఆషాఢంలో కోమ వెళ్ళిపోతే అల్లుడు వంట చేసుకోలేకపోవటం, వాటి మీద కూడా కథలు రాస్తూ ఉండేవాళ్ళు. ఆషాఢ పట్టికి ఏం పెట్టారు అని. తర్వాత అత్తవారు ఆషాఢ పట్టి పెడతారా, కోడలికి శ్రావణ పట్టి పెట్టేవాళ్ళు. శ్రావణ మాసంలో కోడలికి సామాన్లు తేవటం, ఏమైనా వెండి సామాన్లు అవి తెచ్చిపెట్టడము, అమ్మాయికి ఏదైనా అంటే వరలక్ష్మి వ్రతానికి కాసులు చేయించడము, ఒక నగ చేయించి పెట్టడం. అత్తవారింటి శ్రావణ పట్టి ఉంటుంది. మొదటి సంవత్సరమే, ఫస్ట్ సంవత్సరమే, మొదటి సంవత్సరమే ఈ వరలక్ష్మి వ్రతం చేయించడము, అత్తగారు వచ్చి వ్రతం చేయించడం, అమ్మ వాళ్ళు వచ్చి వ్రతాలు చేయించడాలు అవన్నీ ఉంటాయి కదా, అప్పుడు చేయించేవాళ్ళు. ఆషాఢ పట్టి, శ్రావణ పట్టి, 2 పట్టీలు అవి ఉంటుండేవి. ఇప్పుడు మనకి పట్టీలు లేవు, ఏమీ లేవు. ఎప్పుడు ఏవి కావాలంటే కొనేసుకుంటున్నాము, ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఆన్లైన్ ఆర్డర్ చేస్తే అన్నీ ఇంటికి వచ్చేస్తాయి. కాలం మారిపోయింది చూడు. అవునండి కదా. ఆషాఢానికి ప్రధానంగా చెప్పిన వ్యవహారం అయితే ఇది. అయితే ఆషాఢంలో మనం ఆరోగ్యం కోసం మునగాకును వండుకుని తింటాం. తర్వాత ఏమో ఆడపిల్లలు కాస్త గోరింటాకు పెట్టుకుంటే గోళ్ళకు వచ్చే సమస్య. ఇప్పుడు మనం మట్టిలో పని ఇట్లా కాబట్టి మట్టి పని లేని వాళ్ళు పెట్టుకోపోయినా పర్వాలేదు, కానీ సిద్ధాంతంగా చేసుకుంటాం కదా ఆషాఢంలో పెట్టుకోవాలని. అందుకని ఆయుర్వృద్ధి, భర్తకి ఆయుష్, ఈ 2 చెప్తారు. మనకి ఆయుష్ పెరుగుతుందని, ఐదో తనం పెరుగుతుంది, భర్త ఆయుష్ వృద్ధి అవుతుందని. ఏమీ లేదు, ఒక సంతోషం అంతే. గోరింటాకు బాగా ఎర్రగా పండితే మొగుడికి చాలా ప్రేమని అవి చెప్పుకుంటారు. తాంబూలం వేసుకుంటే 4 పండితే అబ్బో వీళ్ళ ఆయనకి ఇదంటే చాలా ఇష్టం. గోరింటాకు ఎంత బాగా పండితే అంత మంచి మొగుడు వస్తాడు అవి చెప్తారు. అవన్నీ పల్లెటూరు సిద్ధాంతాలు అయినప్పటికీ మన ఒంటి తీరుని బట్టి ఇవి వస్తాయి. మునగాకు ఎందుకు రమ్మగారు, ఎందుకు తినాలంటారు? అయ్యో, మునగాలో కాల్షియం విపరీతంగా ఉంటుంది జయ, దాంట్లో ఐరన్ ఎక్కువ. ఈ సీజన్లో మనకు అవసరమైన మినరల్స్ అవి అందులో ఉంటాయి. ఓకే, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మునగ. ఇప్పుడు అవసరం కాబట్టి. ఇప్పుడు అవసరం. ఆషాఢంలో ఆదివారం నాడు మునగాకు వండుకుని తినాలి. పెసరపప్పు మునగాకు చేసుకుంటాం కదా, అవును, చేసుకుని తినేయటమే చక్కగా. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.